చంద్రబాబుకు ధైర్యం వచ్చింది. గుండెల నిండా ధైర్యంతో మాట్లాడారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. జగన్కు ప్రతిపక్ష నేత గుర్తింపు ఇచ్చేది లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వచ్చినా మైక్ ఇచ్చేది లేదు. అందుకే ధైర్యంగా కూటమి అసమర్థ పాలనపై, అట్టర్ ఫ్లాప్ పాలనపై, విధ్వంస పాలనపై, అరాచక పాలనపై అసెంబ్లీ వేదికగా మాట్లాడేందుకు సిద్ధమంటూ సవాల్ చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసము, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు, మాట్లాడేందుకు మైకు ఇవ్వనప్పుడు, ప్రశ్నించడానికి సమయం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వచ్చి చేసేది ఏముంటుందన్నది వైఎస్ఆర్సీపీ ప్రశ్న. 2014లో 67 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని, గౌరవ సభ్యులను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో అసెంబ్లీ సాక్షిగా చూశాం. సంతల్లో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం మొదలుకొని వారితోనే జగన్పై ఎదురుదాడి చేయించి, ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించి ఆనాడు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మనం ఇప్పటికీ మర్చిపోలేదు. మరిప్పుడు 11 మంది ఉన్నారు, అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అంటున్నారు. వస్తాం. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వండి అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 14 నెలల్లోనే చేసిన 2 లక్షల కోట్ల అప్పులపై మాట్లాడే అవకాశం ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 2, అమరావతి కాంట్రాక్టుల్లో అంతులేని అవినీతిపై నిలదీసే ఛాన్స్ ఇస్తారా? మీరు ఎగ్గొట్టిన ఎన్నికల హామీలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా? పథకాల్లో మీరు పెడుతున్న కోతలపై ప్రశ్నించే అవకాశం ఇస్తారా? 99 పైసలకే భూములు దోచిపెట్టడంపై మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 6, ఆయా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడే అవకాశం ఇస్తారా? మహిళలపై మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించే ఛాన్స్ ఇస్తారా? రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, అరెస్టులపై నిలదీసేందుకు మైక్ ఇస్తారా? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓట్ చోరుపై మాట్లాడే అవకాశం ఇస్తారా? మద్యం, ఇసుక, మైనింగ్లో దోచేసిన వేల కోట్ల అవినీతిపై మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 11, లడ్డూలకు జంతువుల కొవ్వు, ప్రకాశం బ్యారేజీలో బోటు అంశాలపై చర్చకు అవకాశం ఇస్తారా? నిందితుల్లో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టే సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టారనే అంశంపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 13, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ చేతగానితనాన్ని ప్రశ్నించేందుకు ఛాన్స్ ఇస్తారా? గత ఎన్నికల్లో ఈవీఎంలోకి డంప్ అయిన 52 లక్షల ఓట్లపై చర్చించేందుకు అవకాశం ఇస్తారా? పెట్టుబడి లేక, మద్దతు ధర లభించక, యూరియా అందక అవస్థలు పడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చకు ఛాన్స్ ఇస్తారా? ఈ 15 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు వినాలి, మనం వినిపించాలి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి.
ఇప్పుడు స్పీకర్ గారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ గురించి చదివారు. 4 పాయింట్లు వినిపించారు మనకి. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, జూపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే. జూపూడి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిద్ధమని ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళదు అంటే ఏం చెప్తారు? యా, గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి మీతో పాటు డిబేట్లో ఉన్నటువంటి మా సోదరులు ప్రసాద్ గారికి, మిగతా ఎవరున్నారో నాకు తెలియట్లేదు. సార్, ముందుగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నా తరపున, అదేవిధంగా ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తూ మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సిద్ధపడుతూ ఉన్నాను. సో ఆర్ యూ ఆడిబుల్ సార్? యా క్లియర్ సార్. సార్ ఆర్ యూ ఆడిబుల్? క్లియర్ వెరీ క్లియర్. ఓకే సార్, మీరు అడిగినటువంటి ప్రశ్న, అసెంబ్లీకి వెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అబ్జెక్షన్ లేదండి. ప్రొవైడెడ్ గెలిచినటువంటి కూటమి దాదాపు 1 సంవత్సరం 6 నెలలు 5 నెలలు అవుతున్న నేపథ్యంలో వాళ్ళు జరిపినటువంటి ఒక 3-4 సార్లు అసెంబ్లీ సెషన్స్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ స్పీకర్, ఓకే, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, సరే వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి. ఒకే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ హోదా మీకు సీట్లు లేవు కాబట్టి మేము ఇచ్చే సమస్య లేదు అని చెప్పిన తర్వాత, మీ మొండి వాదనలు అసెంబ్లీలో మీరు వినిపించడానికి సిద్ధపడిన తర్వాత, మేము స్ట్రాటజిక్గా కొంత సమయం తీసుకున్నమాట వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగినట్టుగా అన్ని అంశాలు చర్చించడానికి మీరు సిద్ధమా? ఎస్, సిద్ధం కాకపోవటం ఏంటి? దెన్ పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బిజినెస్ ఆఫ్ ది అండ్ పార్లమెంటరీ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, దాని ప్రకారం మీరు ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా మాట్లాడుకోవడానికి సిద్ధపడి మీరు చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో, అది నాకు తెలిసి అనుభవం ఉన్నటువంటి పార్టీ అంటున్నారు, నాయకులు అంటున్నారు, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈశ్వర్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అప్పుడప్పుడు ఛాలెంజ్లు చేసే విధానాన్ని ఒక్క సబ్జెక్ట్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. అత్యున్నతమైనటువంటి కోర్టు ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా తను అసెంబ్లీకి రానప్పుడు తన మనుషులు వచ్చి ఉండొచ్చు, 23 మందో సంథింగ్ లైక్, బట్ తను ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, మీరు యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, యూ హ్యావ్ బీన్ అవాయిడెడ్ ఆల్ ది డిస్కషన్స్ ఇన్ ద అసెంబ్లీ. బట్ మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకున్నారంటే, మా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తున్నారు కదా అనుకున్నారు. బట్ మీరెందుకు రాలేదు ఒక ప్రశ్నకు సమాధానం మీ దగ్గర లేదు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగచ్చు, మీరు ఎందుకు రావట్లేదు? వాతావరణం కల్పించండి. మీరు అవమాన రీతిలో మాట్లాడారు కదా, ఆయన అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయింది. అది అవును, మిగతా వాళ్ళు కూడా పోవాలిగా. ఇట్స్ ఎ పార్టీ కదా, ఇట్స్ ఎ పార్టీ. ఓకే, ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద పార్టీ. కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుకునే ఒక వాతావరణాన్ని, మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించే ఒక వాతావరణాన్ని మీరు కల్పించకుండా, ఏదో వస్తే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయొచ్చు, ర్యాగింగ్ చేయొచ్చు, లేకపోతే దాడులు చేయొచ్చు అన్న వాతావరణాన్ని మీరు కల్పించినప్పుడు మా స్ట్రాటజీస్ మాకుండవా?
అంటే Come on. మీకు మైక్ ఎవరు బీయింగ్ ఏ పార్లమెంటేరియన్. ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోతే ఆ గుర్తింపు లేకపోతే టైం ఇవ్వరు అని అనుకుంటున్నారా, లేకపోతే 2014 నుంచి 19 మధ్యలో అసెంబ్లీకి వెళ్ళినన్ని రోజులు ఏం జరిగిందో అనుభవంతో వద్దనుకుంటున్నారా? సార్ ఒకటి అంటే మైక్ ఇస్తారా ఎవరా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైం కూడా conditions చాలా పెడతారు, అవసరం కదా. ఇవన్నీ కూడా తెలియనటువంటి అంశాలు కాదు. టైమా అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు వాట్ ఈస్ అబ్జెక్టింగ్ యూ టు అనౌన్స్ ది అపోజిషన్ పార్టీ యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అపోజిషన్ పార్టీగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? దీనికి సమాధానం ఉందా? ఎస్, మీరు అనొచ్చు, ఒక్క మనిషి ఉన్నా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకోవచ్చండి, మీరు ఏమైనా చేయొచ్చండి అని. అవును, మీరేం చేయబోతున్నారో మీ మనసులో ఉన్నటువంటిది, మీ పార్టీ ప్రణాళికల్లో ఉన్నటువంటిది, మీరు ఆల్రెడీ ఇంజెక్ట్ చేసి పెట్టినటువంటి అనేకమైన అంశాలని మేము స్ట్రాటజిక్గానే మేము క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాం. స్ట్రాటజిక్గా ఎస్ మీరు రారా అని అంటే వస్తాం, వచ్చే వాతావరణాన్ని మీరు ఎందుకు కల్పించరు? దిస్ ఇస్ మై సింపుల్ క్వశ్చన్. మీరు స్పీకర్ తోటేమో అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు, అవసరం లేదు, మీరు ఎలా అడుగుతున్నారు, మీకు టైం ఇస్తామో లేదు, వచ్చిన తర్వాత ఏం చేస్తామో అది మా ఇష్టం. ఎస్, నో డౌట్, యాజ్ పర్ ద హౌస్ ఈస్ కన్సర్న్ సుప్రీం ఇస్ ద స్పీకర్, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ థింక్ దట్ ఓన్లీ డిస్కషనరీ పవర్స్ he has got, but at the same time he has to create an environment wherein the house should run in a peaceful manner, for which అపోజిషన్కి మీరు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మీరు ఇక్కడ అపోజిషన్ని మీరు లెక్క చేయరు, అపోజిషన్ రానివ్వరు. మీరు రండి ఛాలెంజ్ చేద్దాం, మేము అడుగుతూ ఉన్నాం. ఎస్, ఈ షో ది అండ్ క్రియేట్ ఆల్ ది ఎన్విరాన్మెంట్ టు డిస్కస్ ఇన్ అసెంబ్లీ ఆల్ ది ఇష్యూస్. మేము ప్రజల మధ్యలో చర్చిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజాకోర్టులో చర్చిస్తున్నట్టు అంశాలను మీరు చూసి బెదిరిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి బయట మీరు తిరగటానికి లేకపోతే పోవటానికి జిల్లాలకు పోవడానికి అవకాశాలు ఇవ్వకుండా 110 మంది బొండి, 109 మంది బొండి, 70 మంది బొండి, హెలికాప్టర్ దగ్గరికి 10 మంది, లేకపోతే ఇంకొకళ్ళు చూడటానికి పోతే 5గురే, బహిరంగ సభ 10 మందితోటి, 100 మందితోటి, ఇవి కదా మీరు పెట్టిన కండిషన్స్. బట్ అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పుట్టలు పగిలినట్టుగా పగిలి జగన్ చూడటం కోసం జనం వస్తున్నారు. దీన్ని మీరు కంట్రోల్ చేయలేక మీరు పెడుతున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంక్షలు మొత్తం చూసిన తర్వాత వీ హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఎస్, ఇట్స్ ఏ పొలిటికల్ పార్టీ. మీరు అడిగారు 2014-19 మధ్యలో జరిగినటువంటి కొన్ని చేదానుభవాలు ఉన్నాయి, నో డౌట్. 67 మంది ఉన్నప్పుడే మీరేం చేశారో తెలుసు సభలో. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఉన్నప్పుడు, మీరు 23 మంది ఉన్నప్పుడు అలాంటి ఏం చేయలేదు. లాస్ట్లో మీరు ఎంచుకున్న మార్గం ఒకటి. ఆ ఎంచుకున్న మార్గం మీరేదో ఒక శబదం అనుకున్నారు, లేకపోతే ఒకటి అనుకున్నారు, అది మీకు వస్తే మేలు చేసి ఉండొచ్చు. బట్ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కండక్ట్ ది బిజినెస్ రూల్స్ యాజ్ పర్ ద డెమోక్రటిక్ ఫంక్షన్. మీరు డెమోక్రసీని వదిలేసి స్పీకర్ రెచ్చగొడతాడు, ఇంకొకటి రెచ్చగొడతాడు, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి, మేము మైక్ ఏం కట్ చేస్తాం, టైం ఏమంటే మాకు తెలుసు హౌ టు డీల్ ఇట్. రైట్. ఎస్, సూపర్ 6 పథకాల నుంచి ప్రసాద్ గారు, సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా ఏ అంశం పైన అయినా మేం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు. ఏంటి ఉన్నట్టుండి ఒకసారిగా ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే మా గురువు జూపూడి గారికి ప్రత్యేక నమస్కారాలు సార్. ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్పగలను. ఇవాళ మహానుభావుడు ఇవాళ 10 మంది కళల్లో ఆనందం చూడడానికి ఒక రాజకీయం ఎలా చేయాలన్న దగ్గర ప్రజలే ప్రత్యక్ష దేవులు అని చెప్పిన రామారావు గారికి ధీటుగా ఓ మహనీయుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పరమాపదించి 16 సంవత్సరాలు అయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అంశంలో నడిచిన వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడిచిన ఎంతో మందికి ఆయనే ధైర్యశాసలు ఇస్తే ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డికి ధైర్యశాసలు అంటే ఏమన్నా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారు, ఎరా మీ ఒక్కరికైనా ఇట్లా ఫ్యాక్షనిజం తెలుసు, మా రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో తృణప్రాయంగా వదిలేసిన ఫ్యాక్షనిజం రా మేము తలుచుకుంటే ఎంతసేపు అన్నాడు ఆయన.
అలాంటిది ఏదో చూడండి దేని ముందు వచ్చి కుప్పగింతులు వేసినట్టు ఇప్పుడు అప్పుడు సిద్ధం సాప్ పెట్టారు. వీళ్ళకి ఎంతసేపు వెర్రివాడికి దేని మీద లోకం అని సామెత ఉంటుంది. అలా వీళ్ళకి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రపంచం ఆయన పెట్టిన భయానికి ఇప్పటికీ తుళ్ళు పని లేస్తూ ఉండడం. మీరు మళ్ళీ సిద్ధంగా ఉన్నారా, 11 మంది ఉన్నారు కదా, వస్తారా రారా, వచ్చినప్పుడు మాట్లాడదాం అంటే వెళ్ళి ఏం లాభం సార్. చిన్నపిల్లని చేసి గవర్నర్తోనే పచ్చి అబద్ధాలు చెప్పించి ఓ సబ్ పెట్టారు. గవర్నర్ కూడా తడుకోకుండా అవే అబద్ధాలు ఆడి కనీసం సవరణ కూడా ఇవ్వకుండా అదే నన్ను చిన్నపిల్లని చేసి ఇన్ని అబద్ధాలు ఆడించారని కూడా సవరణ లేదు. 4 లక్షల ఉద్యోగాల ఊరుకోండి సార్, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్తో చదివించారు. 4 లక్షల ఉద్యోగాలకి పర్లేరండి, పై వాళ్ళ కేసు కాస్త సరితీసాడు. దానికన్నా అసలు దారుణం ఏంటంటే ఈ తపెల పేపర్లో రాసిన వార్త చదివించినట్టు 10 లక్షల కోట్ల అప్పు అన్నది ట్రాన్స్లో ఇదే కొంచెం డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి 9,57,000 కోట్లు చదివించాడు ఆయన. తర్వాత ఒక దానికి ఆయనకి ప్రిపరేషన్గా ఇదే అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇదే మండల సాక్షిగా 14 లక్షలని యనమల రామకృష్ణ గారి స్థాయికి అబద్ధాలు చెప్పేసి పారిపోయిన తర్వాత ఈ అబద్ధాలన్నీ మళ్ళీ చెవుల్లోంచి రక్తం కారీలు ఎండడానికి నేను వెళ్ళాలా అని ఒకసారి 3 సార్లు ఆలోచించుకుంటాను. ఇంకా మా జూపుడి గారు తటపెట్టాయించారు కదా మా గురుగారు, అసలు దేనికి వెళ్ళాలి సార్? అసలు ఆల్రెడీ విలువైన సమయాన్ని వృధా చేయడానికే వాళ్ళు 15 నెలలు బట్టి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా అసెంబ్లీకి కూడా వెళ్ళి ఇఫ్ యు నో ద సంబడీస్ ఇంటెన్షన్, అంటే సమయం వృధా అవుతుందంటే అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తేనే కదా సమస్యల పరిష్కారం అవుతాయి. ఎలా చర్చించాలి? ఎవరికైనా సరే ఒక అపోజిషన్ లీడర్, అక్కడ స్పీకర్ గారు నిర్మించారు కదా, అవును, ఏదన్నీ నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పాడు, బాగా చెప్పాడు ఆయన. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే గెలిచిన పార్టీలు కాకుండా అవతలోడు అసెంబ్లీ మెంబర్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచిన అసెంబ్లీ మెంబర్, కరెక్ట్ పాయింట్. తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు 10% గెలిస్తేనే అపోజిషన్ ఇస్తామన్న రాజ్యాంగ నిబంధన. నాకన్నా ఎక్కువ చదివాడు మా గురువు, రాజ్యాంగం చేతిలో పట్టుకుని తలకింద పట్టుకుని తిరుగుతుంటాడు. ఆయనే ఎప్పుడు నాకు చెప్పలేదు, అరే రాజ్యాంగం ప్రకారం ఇది 10% శాసనసభ్యులు ఉంటాను కానీ ఎవర్రా అని. ఏ చట్టంలోనైనా ఉందా? అదే సార్, మేము చదువుకున్న చట్టాలకు మాకు తెలిసి చెప్తాం. పోనీ స్పీకర్ గారు మాట్లాడారు కదా, అందులో అయినా ఆ పాయింట్ చదివారా? అది లేదు. ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, ఆయన చాలా కేటగారికల్గా వాట్ హీ హాజ్ అటర్డ్, ఆ 4 సబ్జెక్టులు ఏవైతే మాట్లాడాడో ఆ టెరిటరీలో 100% ఎలిజిబిలిటీ ఉన్నవాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు అపోజిషన్ అన్నది ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, గౌరవ మినిస్టర్ గారు మాట్లాడతారు. దానికి సమాధానం ఓన్లీ అపోజిషన్ లీడర్ గారు మాత్రమే సమాధానం చెప్పడానికి ఈక్వల్ టైం ఇస్తారు అలొకేషన్ యాజ్ పర్. ఎందుకంటే వీళ్ళిద్దరు, ఒకళ్ళు ఎమ్మెల్సీ గారు ఒకళ్ళు ఎమ్మెల్యే గారు, వాళ్ళకి మాకన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఇంకా ఏ ఎమ్మెల్యేకి ఆ స్థాయి ఉండదు సార్. ఇఫ్ యూ ట్రీట్ దెమ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్, వారికి ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ హోదా లేకపోయినా సమస్యను, మీరు అన్న సమస్యలు ఏవైతే నీకు దమ్ముందా, సంక్షేమ పథకాలు 6 ఇచ్చామంటే 6 ఎన్ని డాలర్లు ఉన్నాయో చెప్పడానికి అపోజిషన్ లీడర్గా నిలబడగలగా. వీళ్ళ ప్రకారం పులివెందుల ఎమ్మెల్యేగా వచ్చి ఏటి లాభం? అక్కడికి వచ్చాయినా మహా అయితే జెడ్పీటీసీ ఎలక్షన్లో పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని చూసిన పులివెందుల ఇవాళ ఏం చేయాలో అర్థం కాని నిస్సాయ స్థితిలో ఉందా, లేకపోతే అర్థమై కూడా ఇలా ఎందుకు మనం చేయలేదని వాళ్ళని ఆత్మప్రక్షాళన చేసుకుంటూ ఈ పడదానిక ప్రజాస్వామ్యాన్ని పేరు పెడుతున్నారు. మరి అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటి, ఎందుకు మరి పిలుస్తుంది? మీకు వెనకడికి ఒక సామెత ఉంటుంది, లచ్చికి చీటి సంతకు గాజులో సామెత ఉంటుంది, పెద్దవాళ్ళకి ఆయనకి తెలుసు. అలా వెళ్ళి ఏటి చెప్పాలి అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ఉదాహరణకే నేను సంక్షేమాలు 6 ఈ ఏకరక్షత చేశాను అన్నప్పుడు అపోజిషన్ లీడర్గా ఆయనకి అవకాశం ఉన్నప్పుడు నిలబడి కౌంటర్ ఇస్తారు. సార్ 13,500 బడ్జెట్ అలొకేషన్ ఉంటే మీరు చెప్పిన అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం ఉన్న పిల్లలందరికీ వచ్చిందును, ఈ 5,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని అడిగే స్థాయి అపోజిషన్ లీడర్కి ఉంటుంది. అవును, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండదు ఆయనకి. రెండోది, మీరు అన్నట్టు రైతు బంధుకి ధీటుగా ఏదో మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 ఇస్తున్నారు కదా, ఈసారి మాత్రం 5,500 6,000 ఇచ్చారు కదా అన్న ప్రశ్నకి గత సంవత్సరం ఎగ్గొట్టారు అన్నదానికి మేము ఎగ్గొట్టలేదు. 40,000 ఇవ్వాలి, 5,000 ఇచ్చారు అన్న చెప్పి దగ్గర ఎంతమందికి ఇచ్చారో ఎలా అడగలుగుతారు? పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన అడగలేరు, దానికి సిద్ధపడి వెళ్ళక్కర్లే, దానికి దమ్ము ధైర్యం అక్కర్లే. ఆయనకి నిలబడి మాట్లాడడానికి గౌరవ అసెంబ్లీ ఆయనకి అవకాశం ఇవ్వాలి. వీఆర్ ట్రీటింగ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్, డిబేట్లో పార్టిసిపేట్ చేయండి అని. అందులో ధైర్యాలు ఏముంటాయో. మామూలు ఎమ్మెల్యేగా ఆయన వెళితే ఇచ్చే సమయానికి ఒక ప్రతిపక్ష పార్టీకి ఆ ప్రతిపక్ష నేత హోదాకి ఇచ్చే సమయం వేరేగా ఉంటుంది కదా. ప్రతిపక్ష నేత అన్నది ఈక్వలెంట్ టైం ఇస్తారు డిబేట్లో ప్రతి దానికి. ఇప్పుడు నిన్న మీరు తెలంగాణ అసెంబ్లీ చూడండి, అడిగిన ప్రతి దానికి కౌంటర్ హరీష్ రావు గారు నిలబడి మాట్లాడగలిగాడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా. దిస్ విల్ టేక్స్ ప్లేస్. ఇది కనుక మనకు ఎప్పటికైతే అవకాశం ఉండదో, బుడిదలో పోసిన పనీరు అక్కడికి వెళ్ళి డీజిల్ ఖర్చులు అలా అతడు సినిమాలలాగా మొత్తం అందరినీ 11 మందిని ఒకే వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళి ఒక అటెండెన్స్ చేయించుకుని 4 ప్లకార్డులు చూపించి బయటకు వస్తే సరిపోద్ది. అప్పటి నిరసన
దమ్ము ధైర్యం గురించి ఇంత మాట్లాడారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. శభాష్ సార్, దమ్ము ధైర్యం కోటే. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రెస్ మీట్ పెట్టిన ఈ రోజు దాకా దేనికైనా సంబంధిత అవసరాలు ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా సరే లేదంటే మీరైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరిగి సమాధానం చెప్పారా? తర్వాత అసెంబ్లీలో తర్వాత సంగతి చూద్దాం. కరెక్ట్. ఒక సిచ్యువేషన్ మీరు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫైనాన్షియల్ పాలసీస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఆర్థిక డిసిప్లిన్ లేదని మీరు అవహేళన చేసిన దగ్గర మీ డిసిప్లిన్ ఎండగడుతుంటే తిరిగి ఏ ప్రాతిపదిక మీదైనా గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవర్ గారు కానీ గౌరవ వాళ్ళ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ తిరిగి ఓటంకించి ఈ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మాటని తప్పని ఒక్క ఉదంతం చెప్పండి. ఎస్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా ఒకసారి అవమానించే రీతిలో ఎట్లా మాట్లాడుతుంటారు వీళ్ళనేది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు ఇదే అంశం పైన, ప్రతిపక్ష నేత హోదా అనే అంశం పైన పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఒకసారి విందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పీకర్ గారి వాయిస్ విన్నాము, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది కూడా ఒకసారి విందాం ప్లీజ్. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. సార్ మనకి ఎక్కడ నివాసయోగ్యం కాని దగ్గర ఒకటి త్యాగం, పిఠాపురంలో వర్మగారి త్యాగంతో నియోజకవర్గం ఏర్పడడం వెసెస్ నియోజకవర్గాలే ఎంచుకొని చిన్న వీడి గుమ్ముడి పండి అన్నట్టు ఒక నియోజకవర్గం ఈసారి గెలిచిన నియోజకవర్గంతో 11 స్థానాలు వచ్చిన అపోజిషన్ని ఎలా ట్రీట్ చేయాలో రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్థాయి వచ్చిందా లేదా అని ఒకసారి అడిగితే కాన్స్టిట్యూషన్ చదువుకున్నవాడు ఎవడైనా సరే ముఖ్యంగా అపోజిషన్ స్టాటస్ అన్న దగ్గర ఈయన చెప్పింది ఏదైనా అప్లికబుల్ అయ్యి ఉంటే మేమందరం ఇలా చెవులు పట్టుకుని 3 గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నా. 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తిగా మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇదే వాళ్ళ అన్నయ్య ఒక మాట చెప్పాడు, 2 లక్షల పుస్తకాలకి డబ్బులు ఖర్చు పెట్టాడు, 2 లక్షలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని. ఏంది 2 లక్షలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని. 2 లక్షల పుస్తకాలు కాదు, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడు. అది ఏమైనా అవ్వచ్చు. ఓకే, ఇది వెరైటీగా ఉంది. వెరైటీగా కాదు, వాస్తవాలు ఇలాగే ఉంటాయి, కటువుగా ఉంటాయి. పూర్తిగా అనకుండా 2 లక్షల పుస్తకాలు చదివారంటే ఏం చదువుకున్నారు అన్నది ప్రశ్న అవుతుంది. అలాగే సార్ 2 లక్షల పుస్తకాలు చదవాలంటే బేసిక్గా ఏం చదువుకున్నారు అన్నది కావాలి. రైట్, ఆ చదువు మీద ఆ శ్రద్ధ ఉంటే ఆ చదువు ఇబ్బందును. ఎస్ కాటసాని గారు, స్పీకర్ గారు మాట్లాడింది విన్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నారు. ఎవరిది సంక్షోభ పాలనో ఎవరిది సంక్షేమ రాజ్యమో తేల్చేద్దాం రండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు అసెంబ్లీకి. మరి ఎందుకు వెళ్ళదు వైఎస్ఆర్సీపీ? అట్లా ఖచ్చితంగా ఇప్పుడు అన్న మాట్లాడేటప్పుడు చెప్పినాడు, ఒక జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడడం కష్టమవుతుంది, అదే ప్రతిపక్ష హోదా అంటే. ప్రతిపక్ష హోదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వకపోయినా అని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ విషయాలైనా కూడా మొత్తం అన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారు, మీరు ఉండే 175 మంది మెంబర్స్తో పాటు మీరు 11 మంది, మీకు అందరికి కూడా ఎంత టైం వస్తే ఆ టైం ఇస్తామంటే అది ఎట్లయితుంది? వాళ్ళందరూ కూడా 164 మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, 11 మంది మాత్రమే ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల కోసం మాట్లాడే పార్టీ. ప్రజలను వీళ్ళు ఏదైనా రాంభూపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ వేయలేదు, ఒక పాయింట్ నేను అందులో మీరు వినలేదు కానీ ఒక పాయింట్ నేను వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి రాదు, వస్తే మా పార్టీకే వస్తుంది, ఎక్కువ సీట్లు మాకే ఉన్నాయన్నారు. ఆ పాయింట్ వేయలేదులేండి, ఆ సందర్భంలోనే మాట్లాడారు. వస్తే ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారికి వస్తుందంట, ఆ పార్టీకి వస్తుందంట. అప్పుడు కందులు దుర్గేష్ గారు వాళ్ళందరూ రాజీనామా చేయమనండి. ఇప్పుడు అట్లన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా డిప్యూటీ సీఎంగా వాళ్ళు ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేసి ప్రతిపక్షాన్ని కూర్చోమని చెప్పండి. మరి ఆయనకి నాలెడ్జ్ లేకనే అన్నారా ఏంటి? మేము 94లో అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం మాకు వస్తుంది అనుకున్నప్పుడు అధికార పార్టీలో
వాళ్ళు పదవులు తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షం మాదికి వస్తాదని మాట్లాడే నాయకులు ఎవరైనా కూడా వాళ్లకు అధికార పార్టీలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు. అంటే వాళ్ళు బయటకు వచ్చేసి ప్రజల తరపున అధికార పార్టీ ఏది తప్పులు చేస్తాడో ఆ తప్పులన్నీ ఎత్తి చూపించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకోకుండా మొత్తం మాట్లాడితే ఎట్లయితుంది? మేము 94 మీకు ఒక విషయం కూడా చెప్పాలి. 94 నుంచి 99 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో తక్కువనే కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా నాయకుడిగా పార్టీకి మాత్రం ప్రతి ఒక్క విషయంలో మాట్లాడడానికి అధికారం ఉన్నది. ఇప్పుడు కూడా మేము ఒకవేళ మీకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వడానికి మీకు మనసు ఒప్పకపోయినా కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీగా మొత్తం ఎక్కువ సమయం అసెంబ్లీలో మాట్లాడడానికి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కౌంటర్ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. మీరు ఆ ఫెసిలిటీ స్పీకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. స్పీకర్ గారికి అంత ధైర్యము అంటే జగన్మోహన్ రెడ్డిని రామని పిలిచే పరిస్థితులు ఉన్నప్పుడు స్పీకర్ గారికి ప్రతిపక్ష పార్టీగా గుర్తించే ధైర్యం స్పీకర్కి ఉందా లేదా ముందు ఒకసారి చెప్పమని చెప్పండి. ప్రతి ఒక్కరు లేచిన నుంచి స్పీకర్గా ఆ లెవెల్లో ఉండి ఆ మాటలు మాట్లాడే ఆ బూత్ మాటలు మాట్లాడే స్పీకర్గా ఉండేటోళ్ళు ఇంకా రేపు అసెంబ్లీ వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఆయనే మాట్లాడితే పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడకపోయినా ఏదో మాట్లాడినారని చెప్పి అలిగిపోయి అసెంబ్లీ రాకుండా ఆయనకు రాకుండా అసెంబ్లీ బయట ఉండిన పరిస్థితి మనం అంతకుముందు కూడా చూసినాం. అంతకుముందు 2024 ముందు చూసినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా స్వచ్ఛమైన పరిపాలన, ప్రజల సంక్షేమము ఆయన ధ్యేయం. ఈ రాష్ట్ర ప్రజలను బాగా అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు. ఖచ్చితంగా ప్రతిపక్షం ఎవరుంటే వాళ్ళను మాట్లాడడానికి ముందు రైట్ వాళ్ళకి ఇవ్వాలి. మేము ఏం మంచి పనులు చేస్తున్నాం, ఏమన్నా మాటలు ఉంటే తప్పులు ఉంటే మీరు మా తప్పులు జరుగుతుంటే నిలదీయండి అని అడగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని మేము తప్పు చేస్తుంటే చెప్పండి రైట్ చేసుకుంటామనే ప్రజా సమస్యల పైన రండి మాట్లాడదాము ఇవన్నీ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వినిపించదు. కానీ నిన్న అన్న మాటల్లో మీకు దమ్ముంటే రండి మాట్లాడదాం అసెంబ్లీలో, బాబాయ్ హత్య, దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకరాయి, ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారం, ఇవి మాట్లాడింది ఆయన. వీటిపైన మాట్లాడడానికి అసెంబ్లీకి రండి అంటున్నారు. అన్ని మాట్లాడచ్చు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. అది ఇవ్వడానికి వాళ్ళకు ధైర్యం లేక ధైర్యం దమ్ము లేకుండా వాళ్ళు మాట్లాడి కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు అంత గుడ్డిగా నమ్మే పరిస్థితి లేరు. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉండే ఒక్కటే విషయం, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో ఏం చెప్పినాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అవిసు సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ దుస్థితిలో ఉన్నాడు. ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కూడా లేనేలేదు. వాళ్ళకు ధైర్యం ఉంటే ప్రజల ముందర ఎలక్షన్లో ఏం మాట చెప్పినారో ఆ మాట పైన కట్టుబడి ఉండమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తామని చెప్పండి. అది చేయమని చెప్పండి. అది చేయడానికి ధైర్యం లేదు. అసెంబ్లీకి వెళ్ళి అడగాల, బయట నుంచి అడగచ్చు. మీరు లేవనెత్తిన క్వశ్చన్ అసెంబ్లీకి వెళ్ళి అడగాల, బయట నుంచి అడిగితేనే చేయాలా? అవును, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగడానికి ఇప్పుడు ఏ ప్రజలైతే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా సంక్షేమ పథకాలు ఇస్తాను ఆయన ఇచ్చే పథకాలతో పాటు ఈ సూపర్ 6 ఇస్తానంటే ప్రజలందరూ నమ్మి ఓట్లేసినారు. అది ముందు వాళ్ళు అది తేల్చాలా. అది మాట్లాడడానికి ప్రతిపక్షం మేమందరం కూడా ఎలక్షన్లలో ఓడిపోయినాం, మేము ఈ మాటలతోనే ఓడిపోయినాం అనేది మా నమ్మకం ఉంది. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశంలో నిలదీసి అడగండి. ఈ మాటలు చెప్తున్నాడు
జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఇది ఈ సూపర్ సిక్స్ అది లేనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ ఖచ్చితంగా మాట్లాడడానికి మాకు రైట్ ఉంది. వాళ్ళు ఏదైతే ఎలక్షన్లలో చెప్పినారో ఆ వాగ్దానాలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అవసరం అనుకుంటే మాకు ఎక్కడ ప్లాట్ఫారం దొరికితే అక్కడ ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రతి ఒక్క ప్రెస్ మీట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు. ఖచ్చితంగా మీరు సంక్షేమం ప్రజలకు బాగా చేసేటట్టయితే మీకు ధైర్యం ఉంటే మా పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు అసెంబ్లీలోకి. అది రాకుండా ఏదో మాటలు మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. ఏదో పల్లెటూళ్ళలో సామెత చెప్పినట్టుంటది, రమ్మని మళ్ళీ వద్దు పోమని చెప్పే పరిస్థితి ఇది మంచి పరిస్థితి కానే కాదు కూడా. రైట్. జూపూడి గారు. సార్ ఇక్కడ అంటే టోటల్గా పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి మాట్లాడినప్పుడు అపార్ట్ ఫ్రమ్ ది బిజినెస్ రూల్స్, అంటే నీకు హౌస్లో బిజినెస్ రూల్స్తో పాటు దెర్ ఆర్ కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్స్ని ప్రభుత్వం ప్రతిపక్షం రెండు మాట్లాడుకొని, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కన్వెన్షన్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. దానిలోకి వచ్చిందే ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మందే ఉన్నారు కాబట్టి యాజ్ పర్ రూల్ నేను ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు మీకు ఆ బిజినెస్ రూల్స్ని మీకు నేను కోట్ చేస్తూ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు దమ్ము ధైర్యం ఉంటే రమ్మంటున్నారు కదా, అవును, అసెంబ్లీకి రావడానికి దమ్ము ధైర్యం అవసరమా సార్? దానికి అది అవసరం లేదు. అదేంటి అసలు ఆ పదాలు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి మైక్ ఇవ్వడానికి దమ్ము ధైర్యం అంటే ఏంటి? ఒప్పుకోవటమా? ప్రతిపక్షానికో విమర్శించే వాళ్లకో మైక్ ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. వాళ్ళకి సమయం ఎక్కువ ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. అంటే అది కొట్టుకునేది తిట్టుకునేది ఇది కాదు కదా. అవును, ఇది టు డిబేట్ అన్న ప్రజల విషయాల మీద డిబేట్ చేయటం కోసం కదా. సో కాబట్టి కన్వెన్షన్స్ పాటించమనండి. మీకు నేను ఇంకా ఇందాక మన అన్న మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు 94-99 ఇన్ కంబైన్డ్ స్టేట్ 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఓకే, 26 మాత్రమే. ఓకే. బట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ రోల్ పోషించిందండి? అపోజిషన్ రోల్ కాదా? అవును. ఏ రూల్ ప్రకారం ఇచ్చారు? ఇట్స్ ఏ కన్వెన్షన్. అధికార పార్టీ ఒక్కటే సోది చెప్పుకునే అధికార పార్టీకి లోపాలు చూపించడం కోసం ఢిల్లీలో 3 స్థానాలు బీజేపీకి వచ్చింది. రెండుంటేనే ఓకే సార్, రెండుంటేనే పార్లమెంట్లో వాజ్పేయికి అదే విధంగా అద్వానీకి గివెన్ యాంపుల్ టైం. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్లో మీరు చెప్పేది ఢిల్లీ అసెంబ్లీలో కూడా కొంతకాలం ఇలాంటిదే జరిగింది, తర్వాత ఇచ్చారులేండి. రెండో అంశం, ఇది వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదండి. ఓకే, ఎస్, వన్ ఈజ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ రూల్ బుక్ నెంబర్ 1, నెంబర్ 2 యూ హ్యావ్ టు ఫాలో ద కన్వెన్షన్స్. ఈ రెండు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ లేకుండా మా ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. ఇందాక పవన్ కళ్యాణ్ గారితో మీరు ఒకటి వేశారు, అది ఒకరు వస్తే మాకు వస్తుంది అన్నాడు ఆయన. వాళ్ళకి రూల్ ప్రకారం వస్తుంది, తీసుకోమనండి. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో సంవత్సరం తర్వాత తీసుకుంటారేమో. మీరు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే, మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం అయితే ఎవరైతే అపోజిషన్ లో ఉండి, అంటే ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా అపోజిషన్ లో ఉండే ప్రశ్నించే వాయిస్ వినిపిస్తారో వారికి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూటమిగా ఏర్పడితే ఎలా వస్తుంది అనుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు? అంటే వస్తుందండి. ఎలా వస్తుందంటే నాకు తెలిసి అతను మనసులో ఉన్న మాటని చెప్పేశాడు అతను. మేము ఒక 2 సంవత్సరాల తర్వాత మేము మీ నుంచి కట్టిఫ్ అయిపోతాం, కూటమి నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మీరు చేసే అనేకమైన అరాచకాలకి మీకు మేమే ప్రతిపక్షంగా ఉంటాం. అప్పుడు ఆయన జర్మనీకి పోనవసరం, తాడేపల్లికి వస్తే సరిపోద్ది. అంటే 2014 వాళ్ళ మనసులో ఏదో 2014-19 మధ్య నడిపిన డ్రామా లాంటిది ఇంకోటి వస్తుందా?
సార్ ఇప్పుడు 1.5 ఇయర్లోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారండి. అవును. 1.5 ఇయర్లోనే. ఆ తర్వాత నీకు రాజధాని మీద అంత గందరగోళం. Yes. ఒక వరద వస్తే చాలు మోటార్లు ఎత్తి పొయ్యిలేక ఇబ్బంది పడిపోతా ఉన్నాయి. తర్వాత ఒక బుడమేరు పొంగితే దీని మీద పెద్ద సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. రాజధాని రైతులు ఇంకొక 50,000 ఎకరాలు వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఏమి నిర్మిస్తారో ఏం చేస్తారో కనీసం మాట్లాడుకునే అవకాశం పార్లమెంటరీ వ్యవస్థలో మీరు ప్రతిపక్షానికి కలిగించకుండా మీరు అవహేళన చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఏతున్నాయో దయచేసి నేను చెప్తున్నాను, మీరు సవరించుకోండి. మీరు జర్మనీకి వెళ్ళండి అంటున్నారు. మీరు జర్మనీకి వెళ్ళండి, మీకు హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళండి అంటే జర్మనీ అంటే ఇక్కడ ఆయన మాట్లాడేది ఆయనకు వర్తించేటట్టుగా అతను మాట్లాడుతున్నాడు సార్. ఇది వైఎస్ఆర్సీపీకి వర్తించడం కాదు. అతను కూటమి నుంచి బయటకు వచ్చి అతను ప్రతిపక్ష పార్టీగా ఉండే అప్పుడు ఇవ్వకపోతే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అప్పుడు ఏమైనా జర్మనీకి వెళ్తాడేమో అన్నట్టుగా మాట్లాడతాడు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టు ఉంది. అసెంబ్లీకి రావాలంటే దమ్ము, ధైర్యం, కత్తి, కొడవలి, సుత్తి ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ అవసరం లేదు, మామూలుగా రావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దానికి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. నిపుణులు ఏం మాట్లాడారు? ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లో ఏముంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? ముందుగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు వాయిస్ మనం వినగలిగితే నిపుణులు ఏం చెబుతున్నారు, దీనికి అర్థం అనేది కూడా మనకి క్లియర్గా ఒక పిక్చర్ వస్తుంది. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్, చాలా అవసరం ఇది. ఒకసారి వినడానికి ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. అంటే సబ్జెక్టు లేదు అని చెప్పటానికి మొన్ననే మనం చూసాం రిషికొండలో ఆ పెచ్చులు ఊడదీసి గురుత్వాకర్షణ శక్తి అయితే అక్కడ పడాలి, ఇది కుట్రాకర్షణ శక్తి కాబట్టి అక్కడ పడిందని చాలా క్లియర్గా వారి నాలెడ్జ్ని మనం పరీక్షించడం జరిగింది. అది న్యూటన్ లా ప్రకారం గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఇక్కడ పడుతుంది. ఇది పిఠాపురం న్యూటన్ గారి లా ప్రకారం అయితే అక్కడ పడిందనమాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే మీకు ఇదే యాక్ట్ గురించి ఏం చెప్పారు, మీకు జర్మనీకి వెళ్ళిపోండి అంటున్నారు కదా. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్, ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లో ఏముందన్నది క్లియర్గా వివరించారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పుస్తకాన్ని మిస్ చేసినట్టున్నారు. ఆ ఒక్కటి తక్కువైంది. ఆ ఒక్కటి తక్కువైతే ఆయన గట్టిగా ఇచ్చేశారు. ఒక్కసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఈ యాక్ట్ గురించి ఏం చెప్పారు, ప్రతిపక్ష నేత హోదా అనేది ఎలా వస్తుంది, వీళ్ళు చెబుతున్నటువంటి అబద్ధాలన్నీ ఆ యాక్ట్లో ఉన్నాయా లేదా, వారి వాయిస్లో వినిపించండి ప్లీజ్. సో ఈ చట్టంలో క్లియర్గా 12B ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు గూగుల్లో కూడా వెతకచ్చు, దొరుకుతుంది. సో 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడా 10% అనే పదం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు. ఆ చట్టంలో ఎక్కడా 10% అని లేదు. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది ఏంటి అంటే, అది ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు. అంటే ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఆ పార్టీకి అపోజ్ టు ద గవర్నమెంట్ ఉన్న సమయంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలుస్తారు, ఆ పార్టీ నాయకుడిని. ఇది జర్మనీకి వెళ్ళాలని, ఇప్పుడు ఎవరు జర్మనీకి వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ప్రభుత్వం కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే వాయిస్ వినిపిస్తారో, ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఎవరైతే వాయిస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా గుర్తింపు వస్తుంది. ఇది క్లియర్గా ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, ప్రివెన్షన్స్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 12Bలో ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఇదే యాక్ట్ని
మన స్పీకర్ గారు కూడా చదివి వినిపించారు. కానీ చాలా తెలివిగా 1, 2, 3, 4 చెప్పారే కానీ పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చారే కానీ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, అందులో ఏముందన్న పాయింట్ మాత్రం జస్ట్ అలా క్రాస్ చేసి దాన్ని మాత్రం వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. రైట్, ప్రసాద్ గారు చాలా క్లియర్గా ఆ చట్టంలో ఏముందనేది ఎవరైతే అపోజిషన్గా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తారో వారే ప్రతిపక్షం. మరి ఎందుకు గుర్తించడంటారు? ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు వెళ్ళిపోండి, జర్మనీకి వెళ్ళిపోండి అంటున్నారు, ఈ దేశంలోనే వద్దంటున్నారు. పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటేనండి, ఇప్పుడు మనం ఇంజనీరింగో లేకపోతే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి స్కూల్ జాయిన్ అయితే 7వ క్లాస్ దాకా మనకి మా టైంలో అయితే పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది కాదు. అలా ప్రమోటెడ్ క్యాండిడేట్ కిందను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఎన్ఆర్ఐ కోటాలోనో దీంట్లోనో లాస్ట్ ఇయర్ దాకా బ్యాక్లాగ్స్ ఉన్న సీనియారిటీ వస్తుంది చూడండి. ఓకే, ఆ బ్యాచ్ కింద చూడాలి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు నా వల్ల మీరు గెలుస్తారన్న భరోసాకి 2% ఓటు బ్యాంకు, రెండోసారి సొంత పెత్తనం నలగబెట్టి ఆ అమాయకులైన కమ్యూనిస్ట్ పార్టీని బీఎస్పీని కలుపుకున్నందుకు 5.95, మూడోసారి వీళ్ళతో మళ్ళీ జత కట్టినందుకు అయినా ఏమైనా ఎదుగుదల ఉందంటే దగ్గర దగ్గర 6.27. 6% అయినా 40% వచ్చింది 11 సీట్లు, ఈయనకి 6%కి 21 సీట్లు వచ్చాయిగా. సరే, ఎలా వచ్చాయి? అందులో 13 మంది తెలుగుదేశం బార్టర్ సిస్టంలో కొనుక్కున్నట్టు. అది దాని మీద ఒక స్పెషల్ డిబేట్ అవుద్ది కానీ సార్, నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇతను మాట్లాడిన మాటలకి వెలిడిటీ ఉందా, శాంచుయిటీ ఉందంటే అది జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లాగా. ఒక కమెడియన్ చూడండి, ఒక సీరియస్ సినిమాలో ఓ మాట అనేసి వెళ్ళిపోతాడు, ఆ జర్మనీ వెళ్ళిపోండి అన్న మాటకి నాకు మా జూపుడి గారు అంటున్నారు, ఆయనకి ఎవరో ఏదో చెప్పుకుంటారు, మీకు ఏంటి 3 క్యాబినెట్లు వచ్చాయి ఇంకోటి వస్తుంది అంటే, అపోజిషన్కి కూడా క్యాబినెట్ హోదా ఉంటుందంటే 21 మందిలో నేనే అపోజిషన్ అయిపోతాను, క్యాబినెట్ హోదా వస్తామని కొంచెం ఏదో తాపత్రయపడుతున్నట్టుకున్నాడు. ఇంకా జూపుడి గారు అన్నట్టు సంవత్సరం పాటు 2 సంవత్సరాల తర్వాత విషయం కానీ సార్, ప్రజెంట్ అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలకి మీరు అన్నట్టు మీలటి వాళ్ళందరూ చెప్పబట్టారు 2 లక్షల పుస్తకాలు చదివారని. కానీ నాగబాబు గారు చాలా బాగా అదే మరి చెప్తున్నాను, మీరు నమ్ముతున్నారు కాబట్టి నమ్మకండి. నాగబాబు గారు కరెక్ట్గా చెప్పారు, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని. అది వినండి. సో మూడోది, ఇక్కడ మీకు అపోజిషన్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. కానీ దానికి ఏం కావాలంటే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతని పాటించే నాయకులు కనుమరుగయ్యారు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ గారు అనర్గళంగా 400 పైచీలకు ఓట్లతో స్థానాలతో గెలిచిన పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు లింగలింగమని 2 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఆయన ఔదార్యం చట్టుకున్న మహానుభావుడు వాజ్పేయి గారికి అంత స్థాయి ఇచ్చారు. అంటే దేశం మీద వాళ్ళకి అంత కన్సర్న్ ఉందో చూడండి. ఆయన దాకా ఎందుకు, జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి ఆయనే వాజ్పేయి గారిని ఐడెంటిఫై చేశారు, ఇందిరాగాంధీ గారు అయితే ఎన్నోసార్లు. సో దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ హిస్టరీస్. ఆయనే ఒక పార్లమెంటేరియన్, ఒక అసెంబ్లీలో ఉన్న రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, 29 స్థానాలకు కన్ఫైన్ అయిన తెలుగుదేశం గణనీయమైన మెజారిటీతో గెలిచి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చింది. ఓకే, దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఇప్పుడు ఉదాహరణకి ఇదే అసెంబ్లీలో కాదు 2014 23 సీట్లే కదా వచ్చాయి. 2019లో టీడీపీకి 3-4 ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. అధికారికంగా ఎవరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాలేదని. ఆ లెక్కన 10% ఉండాలి, 10 సీట్లు ఉండాలి, ఈ లెక్కన అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఆయన కూడా ఒకటే మాట్లాడు కదా సార్, నేను తలుచుకుని ఇంకో 4 తీస్తే నీకు ఎక్కడ వస్తుంది అపోజిషన్ అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కానీ ఇంటెన్షనల్లీ ఈజ్ నాట్ డన్ ఇట్. అవును, చేయలేదు, అదే అంటున్నా. కనీసం పార్టీలో కూడా 23 మందిని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళకి పక్కన చాపేసి కూర్చోబెట్టారు, వంశీయాలందరినీ పక్కన చాపేసి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 23 మందిని తీసుకెళ్లి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళే కదా ఇప్పుడు టపాకాయల్లో పేలిన వాళ్ళందరూ వాళ్ళే కదా అప్పుడు. ఇవన్నీ ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఎప్పటికైతే మీతో కానీ ధైర్య సాహసాలు మీకు లేనప్పుడు, పవన్ కళ్యాణ్ అద్దెకి తెచ్చుకుని ధైర్య సాహసాలు వచ్చాయి, అలాగే మాతో కానప్పుడు అక్కడి నుంచే ధైర్య సాహసాలు ఉన్న 4 పట్టుకుని వచ్చి క్యాబినెట్లో చేర్చుకుంటే వాళ్ళు కూడా గట్టిగా మాడతారని ప్రయత్నించే దగ్గర మీకు ఒరిజినల్గా ధైర్య సాహసాలు లేవని ప్రతిసారి ప్రూవెన్ ట్రాకే కదా. 124 మంది ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 124 మంది సభ్యుల మద్దతు ఉండి 11 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాయిస్కి ఎందుకంత భయపడుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి కానీ వాళ్ళు భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే ఊర్లో లీడర్లు ఏం చెప్తే వాళ్ళకే ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిలదీసి అడుగుతాడు. నేను అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు,
మీరు తెలుగుదేశమా కాంగ్రెస్ కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన పరిస్థితి ఈ రోజు ఎందుకు ఇవ్వలేడం లేదనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అడుగుతారు. ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఏమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు చేసినాడో అవన్నీ ఎందుకు జరగకుండా అనేది కూడా నిలదీసి అడిగే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి వాళ్ళు ఊరికే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావడం లేదు, ధైర్యం ఉంటే రామోని అని చెప్తే వాళ్ళకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా వయ్యొద్దులే, పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి, మాట్లాడడానికి టైం దొరుకుతుంది. వాళ్ళు ఎంతసేపు ఉందని మీరు 11 మంది 175కు లెక్కేస్తాము, మీకు ఎంత టైం వస్తుంది అంత టైమే మీకు ఇస్తామనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళందరూ కూడా పార్టీలో అధికార పార్టీలో భాగస్వాములు. మనం అధికార పార్టీ తప్పు చేస్తే నిలదీసే అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ టైం కేటాయించి ప్రజలకు ఇంకా ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరిగే విధంగా ఇంకా వాళ్ళు ఏదైనా సలహాలు అడిగి తీసుకెళ్ళ. కానీ అంతకుముందు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పు చేసినాడని చెప్పి మా అసెంబ్లీలోకి వచ్చే వాళ్ళకి 6 లక్షలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరినీ ఏం చేయాలి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పోతే వాళ్ళు మాట్లాడే మాటలు నిజమా అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి నిలదీసి అడుగుతాడు. వాళ్ళు వీళ్ళు కొన్ని విషయాలు వీళ్ళు కొన్ని దాళ్ళలో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ డబ్బులు ఖర్చు పెట్టిన విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువన్నీ కూడా వాళ్ళు చెప్పేదానికి, జగన్మోహన్ రెడ్డి పోయి చెప్పేదానికి వాళ్ళకు ఎక్కడ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోతే ఆ అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉండని పరిస్థితి ఉంటుంది కదా. వీళ్ళు మన ఎల్లో మీడియా అంది వాళ్ళు ఏం రాసినా కూడా చంద్రబాబు చెప్పినట్టు రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పోయి ఆడ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వాళ్ళు రాయాల్సిందే విధంగా అది కాదని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రికార్డ్ అయినది ఖచ్చితంగా ప్రజలకు వినిపించాల్సిందే. అది జరగని పని. దానికోసం ఊరికే వీళ్ళు మీరు జూపూడి గారు ఒకరు మాజీ ఎమ్మెల్యే ఒకరు మాజీ ఎమ్మెల్సీ, మీకు అనుభవం ఉంది కాబట్టి ఇద్దరు చెప్పండి. ఈ ప్రజా సమస్యలపైన ప్రజల మధ్యకే వెళ్ళి ప్రజల్లోనే చర్చించడం కరెక్టా, అసెంబ్లీకి వెళ్ళి చర్చించడం కరెక్టా? వైఎస్ఆర్సీపీ ఏది ఫాలో అయితే కరెక్ట్ మీరు చెప్పండి, తర్వాత జూపూడి గారితో కన్క్లూడ్ చేస్తాను ప్లీజ్. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా మాట్లాడించి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారని ఎత్తి చూపించే పరిస్థితి అసెంబ్లీలో చేయగలిగితే అది చేయొచ్చు. వాళ్ళు అది చేయలేకపోతే ప్రజల్లోకి వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వచ్చి చేసే అన్యాయాన్ని, ఈరోజు తెలుగుదేశం చేసే ఈ అరాచకాలను ఇవన్నీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడిస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చి చేసేటట్టు లేనప్పుడు ఇంకా ప్రజలలోకి వచ్చి ఖచ్చితంగా ఇంకా ప్రజల ముందునే చెప్పాలి. మనం ఇంకా బయట ఎక్కడ చెప్పడానికి ఏం లేదు. తెలుగుదేశం వాళ్ళకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రెస్ మీట్కి ఒకదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఆ మాటలు ఈ మాటలు ఇంకా అట్లా ఇట్లా ఏదో విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం తప్ప వాళ్ళకి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పాయింట్ వైజ్ సమాధానం చెప్పమని చెప్పండి. వాళ్ళకు ధైర్యం ఉంటే అది చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది నువ్వు బాబాయ్ అది ఇదని మాట్లాడేదానికి దానికే ఉంది. చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి ఏం అడుగుతాడో దానికి సమాధానం చెప్పమని చెప్పండి. ప్రతిపక్ష నాయకుడిగా అడుగుతున్నారు. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి అధికార పార్టీలు. అది లేకపోతే ఇంకా మాట్లాడడం మీరు ఏదో ఊరికే ప్రజల ముందర మేము మాట్లాడతాము, వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు, మేము చర్చించాలని అది కానే కాదు. రైట్, జూపూడి గారు కన్క్లూడ్ చేయండి సార్. yes sir please మాట్లాడొచ్చు, అప్పుడు రాకపోతే ఆలోచన చేయండి. జూపూడి గారు కన్క్లూడ్ చేయండి. ఈశ్వర్ గారు, ఈ కరెక్ట్ నిర్ణయమా అసెంబ్లీకి వెళ్ళకపోవడం, ప్రజల మధ్యన ఉండి ప్రజల్లోనే చర్చ పెట్టడం? నేను వస్తున్నాను. నేను వెరీ ప్రిసైజ్గా దీని మీద మీకు 2 అంశాలు చెప్తాను. యాజ్ ఎ మాజీ ఎమ్మెల్సీ దీనిలో ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. స్ట్రాటజీస్, అటు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ పార్లమెంటరీ సిస్టంలో స్ట్రాటజీస్ 2 పార్టీలు వాడుతూ ఉంటాయి. అయితే 2 పార్టీలకి ఒక సబ్జెక్టు మీద ఇదిగో ఇలాంటి అంశం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన గొంతుకుగా ఉంటుంది అనేది మన ప్రజాస్వామ్య లక్షణం. ఓకే, ప్రతిపక్ష పార్టీ నాట్ ఓన్లీ అపోజిషన్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది పీపుల్. ఈ వాయిస్ని ప్రభుత్వం చేసే తప్పుల్ని సవరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండటమే ప్రతిపక్ష పార్టీ. సో ఈ అవకాశం అసలు మీరు మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మాకు 164 వచ్చాయి, మీకు 11 వచ్చాయి,
మీకు రూల్ ప్రకారం వీలు కాదు అనుకుంటే అది మీ స్ట్రాటజీ ఏమో. కానీ ప్రతిపక్ష పార్టీ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడైతే పార్లమెంటరీ సిస్టంలో హౌస్లో అవకాశం ఉండదో ఖచ్చితంగా ప్రజా కోర్టుకి వెళ్ళటం రెండవ స్ట్రాటజీ. నీకు అల్టిమేట్గా మీరు ఏది వాడుతున్నారు అనేటప్పుడు పాలకపక్షానికి ప్రజల సమస్యల మీద, ప్రజా ఆలోచన విధానం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, దేశ భవిష్యత్తు మీద, ఇందాక పవన్ కళ్యాణ్ గారు మన విశాఖపట్నంలో మాట్లాడుతూ రాష్ట్రం మర్చిపోయి అసలు ఈ దేశం కోసం మనం పార్టీ పుట్టిందన్నాడు. దేశం కోసం పుడితే ఒకసారి పార్లమెంట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకొకళ్ళు కానీ బీజేపీ తరఫున ఏం మాట్లాడారు ఈ రాష్ట్రంలో అంటే ఆయన ఎప్పుడు తెలుగుదేశం కోసం పనిచేస్తాడు కదా. నేను అనేది ఇక్కడ మీరు కన్వెన్షన్స్ ఎందుకు ఫాలో అయిపోతున్నారు? దేర్ ఆర్ సో మెనీ కన్వెన్షన్స్. కాంగ్రెస్ పార్టీ నేను చెప్తాను 44 సీట్లు వచ్చాయండి మొన్న లాస్ట్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్సే. బట్ హీ వెంట్ టు ది పార్లమెంట్. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇవ్వదని కాదు. బట్ అది ఇక్కడ లోపించినప్పుడు అంతిమంగా ఏం జరుగుతుంది? ప్రజా కోర్టుకి వెళ్తాం, వాళ్ళైనా మేమైనా. అది మేము ఎంచుకున్నాం. మీరు స్పీకర్ను పెట్టుకున్నారు, మీరు ఇంకొక డీసీఎంను పెట్టుకున్నారు, మీరు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు. మీ ఏం ఎంచుకున్నారంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలు ఎత్తు చూపుతుంది. ప్రజా సమస్యలు ఎత్తు చూపితే వాడి దగ్గర మన దగ్గర సమాధానం లేదు, మన ఎమ్మెల్యేలు కర్కోటకులుగా తయారైపోయారు, మనం సరైన పద్ధతిలో ఆర్డర్లో లేవు అనేది మీకు అర్థమైన తర్వాత యు ఆర్ ట్రైయింగ్ టు ఆల్వేస్ అవాయిడ్ ది అపోజిషన్ పార్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ మీకు హోదా లేదు కాబట్టి మేము ఇచ్చేది లేదు. ఈ బండ గురువు ఏదైతుందో దాన్ని తీసేసి కన్వెన్షన్స్ ఫాలో కండి. రియల్ గా పార్లమెంటరీ సిస్టమ్ ఫాలో కండి. రూల్ బుక్ తీసుకోండి. టేక్ రూల్ బుక్ దెన్ కమ్ టు ది పాయింట్. థ్యాంక్ యూ సార్. జూపూడి గారు చర్చలో పాల్గొన్నందుకు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.